అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననే ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము లోపట ఒక దంపతులను చూస్తాం. సప్పిరా, అననీయ సప్పిరా భార్యాభర్తలను మనం చూస్తుంటున్నాం. అననీయ గురించి ఈరోజు కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. అననీయ అనేటువంటి మాటకు అర్థము యెహోవా దయ. అననీయ అనేటువంటి మాటకు అర్థం యెహోవా దయ. ఈ యొక్క నూతన నిబంధన లోపట 3 అననీయాలు ఉన్నారు. ఆ 3 అననీయాలు కూడా అపోస్తుల కార్యములోనే కనబడతారు. మరి మొదటిగా సప్పిరా భర్త అయినటువంటి అననీయ గురించి అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు అందులో వ్రాయబడ్డది. రెండవది దమస్కాలో శిష్యుడైన అననీయ అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 10 నుంచి 18 వరకు రాయబడి ఉన్నది. మూడవ అననీయ అనేటువంటి వాడు ప్రధాన యాజకుడు. అతడు అపోస్తుల కార్యం 23వ అధ్యాయము 1-5 వచనాల్లో వ్రాయబడి ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈ 3 గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు, ఈ 3 అననీయాలు 3 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నటువంటి వారిగా మనం చూస్తాము. వారి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. వారి గురించి కొన్ని పాఠాలు ఈ ఉదయకాలం మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. మొదటిగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయము అననీయ సప్పిరాలు అనేటువంటి వారు భార్యాభర్తలు ఉన్నారు. అవి సంఘము ప్రారంభించబడినటువంటి దినములు. సంఘం ప్రారంభించబడినటువంటి దినాల లోపట ధనవంతులైనటువంటి వారు, భూములు ఉన్నటువంటి వారు, ఇల్లున్నటువంటి వారు, వారు సంఘం కొరకాయ వారికి ఉన్న భూములను, వారికి ఉన్న ఇండ్లను, వారికి ఉన్న ఆస్తులను అమ్మి తీసుకొని వచ్చి అపోస్తుల యొక్క పాదాల చెంత పెట్టేటువంటి వారు. వారందరూ కూడా డబ్బును సమిష్టిగా అందరూ కలిసి ఆ డబ్బును అనుభవించే వాళ్ళు, దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారు. అయితే కొంతమంది వారికి ఉన్న భూములను అమ్మి, వారికి ఉన్న ఆస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదముల చెంత పెట్టినప్పుడు ప్రేరేపించబడ్డటువంటి వాడై ఈ అననీయ సప్పిరాలు అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకు కూడా కొంత భూమి ఉన్నది కనుక ఈ భూమిని అమ్మి తీసుకొని వెళ్ళి అపోస్తులైనటువంటి పేతురు పాదముల చెంత పెడదామని చెప్పేసి భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. వారి పేరు అననీయ సప్పిరాలు. వీళ్ళిద్దరు కూడా మనకున్న భూమి అమ్ముదాము, తీసుకొని వెళ్ళి మరి అపోస్తుల పాదాల చెంత పెడదామని అనుకున్నారు. ఆ రోజుల్లో ఎవరు బలవంతం చేయలేదు, ఇయ్యమని దేవుడు చెప్పలేదు. కానీ వారికి వచ్చిన ఆలోచన ప్రకారంగా మరి అందరం కలిసి దేవుని ఆరాధించాలంటే కొంత డబ్బు కావాలి, ఎందుకంటే తినడానికి అవసరాలకు ఖర్చులకు కావాలి కనుక వాళ్ళు ప్రేరేపించబడ్డ వాళ్ళై ఉండి భూములు మరి ఇండ్లు ఆస్తులు ఉన్నటువంటి వారు అమ్మి తీసుకొని వచ్చి అపోస్తుల యొక్క పాదాల చెంత పెట్టారు.
వాళ్ళు పెట్టినప్పుడు చూసినటువంటి అననీయ సప్పిరాలు కూడా ఏమన్నారంటే, మనకున్నటువంటి భూమిని కూడా అమ్మి ఆ డబ్బంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల చెంత పెడదామని చెప్పేసి వారిద్దరు అనుకున్నారు, భార్యాభర్తలు. మంచి ఆలోచన, మంచి తలంపు దేవుడు వారికి ఇచ్చాడు. అయితే జరిగింది ఏంటి అని అంటే, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకున్నటువంటి భూమిని అమ్మారు. అమ్మి ఆ డబ్బును తీసుకొని మరి అపోస్తలుల పాదాల చెంత పెట్టాలి. అయితే అమ్మే వరకు వారి ఆలోచన బాగా ఉన్నది. భూమి అమ్మే వరకు, భూమి అమ్మిన తర్వాత డబ్బు రాగానే వారిలో స్వార్థం ఏర్పడ్డది. మనం అమ్మినటువంటి భూమికి వచ్చినటువంటి డబ్బు ఇంత డబ్బు వచ్చిందని వాళ్ళకేం తెలుస్తుంది? కాబట్టి కొంత దాచుకుందాము, కొంత తీసుకొని వెళ్ళి అపోస్తలుల యొక్క పాదాల చెంత పెడదామని చెప్పేసి భార్యాభర్తలు డబ్బు చూసిన తర్వాత వాళ్ళకు ఆశ కలిగింది. ఆశ కలిగి వాళ్ళొక 20 లక్షలకు అమ్మిండ్రు అనుకోండి, ఒక 10 లక్షలు వాళ్ళు దాచుకున్నారు. 10 లక్షలు తీసుకొని మొట్టమొదటిగా అననీయ పేతురు దగ్గరికి వచ్చాడు. వచ్చి పేతురు దగ్గరికి రాగానే మరి పేతురు అడిగాడు, అననీయ ఎందుకు వచ్చావన్నప్పుడు, అయ్యా మేము మాకున్నటువంటి భూమిని అమ్మాము, ఆ డబ్బంతా తీసుకొచ్చి మీ దగ్గర ఉంచాలనుకున్నాం అన్నప్పుడు, మరి తెచ్చావంటే తెచ్చాను. ఎంత తెచ్చావంటే అమ్మిన డబ్బంతా తెచ్చాను అన్నాడు. ప్రియులారా, అక్కడ తననెవరు బలవంతం చేయలేదు. ఇష్టమున్నటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడాలి అనుకున్నటువంటి వారు క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి తెస్తారు కానుకలు. ఇక్కడ ఎవరు బలవంతం చేయలేదు. కానీ వాళ్ళు ఇతరులు చేసినటువంటి దాన్ని మరి గమనించి మేము కూడా దేవునికి చేయాలని వాళ్ళకున్న భూమి అమ్మారు. అమ్మిన తర్వాత అమ్మక ముందు ఆ భూమి వారిదే, అమ్మిన తరువాత వచ్చిన డబ్బులు వాళ్ళయే. వాళ్ళు తెచ్చినప్పుడు పేతురుతో అనవలసిన మాట ఏంటంటే, అయ్యా మేము 20 లక్షలకు అమ్మాము, 10 లక్షలు మేము ఉంచుకున్నామయ్యా, 10 లక్షలను తెచ్చి నీ సన్నిధిలో మేము అర్పిస్తున్నామంటే సంతోషించేవాడు పేతురు. కానీ ఇంతకే అమ్మారా అన్నప్పుడు అనని ఏమన్నాడంటే, అంతకే అమ్మాము అన్నాడు. కానీ అతడు అంతకు అమ్మలేదు. అమ్మిన దాంట్లో సగం దాచుకున్నారు, సగం తీసుకుని వచ్చారు. అప్పుడు పేతురు అంటాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసం చేయాలని నిశ్చయించుకున్నారు? భార్యాభర్తలు ఎందుకు ఆ రీతిగా తలంచారు? అమ్మక ముందు భూమి మీదే, అమ్మిన తరువాత వచ్చిన సంపాదన మీదే. సగం ఉంచుకున్నాం, సగం తెచ్చామంటే మీకే నష్టం కలిగేది కాదు. కానీ సగం ఉంచుకొని సగం తీసుకొచ్చారు. ఎందుకు మీరు దేవుణ్ణి ఏమండి మోసం చేస్తున్నారు? ఇక్కడ మనుషులను కాదు, మీరు దేవుని మోసం చేస్తున్నారు అనేటువంటి మాట పేతురు అనగానే అననీయ కింద పడ్డాడు, చనిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించండి, భూమి అమ్మక ముందు వారి ఆస్తి, భూమి అమ్మిన తర్వాత వచ్చిన సంపాదన వారి ఆస్తి. వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇస్తారు. అయ్యా మేము అనుకున్నాము ఇంతే ఇస్తామని అనుకుంటే పర్వాలేదు, కానీ ఆయన ఇంతకే అమ్మామని అబద్ధం ఆడాడు. ఈ అననీయకు నేనేం పేరు పెట్టానంటే, అబద్ధమాడి చనిపోయిన అననీయ. ఒక్కసారి మనం ఆలోచిద్దాము. మన జీవితంలో అనుకోకుండా అలవాటు ప్రకారంగా ఎన్ని అబద్ధాలు మనం ఆడుతాము. ఇక ఒకే ఒక అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడగానే కింద పడ్డాడు, అననీయ చనిపోయినట్టుగా చూస్తాం. ప్రియులారా, గమనించండి, అది జరిగిన తర్వాతలా మరలా కొంత సమయానికి తన భార్య అయిన సప్పిరా కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది పేతురు దగ్గరికి అంటే, నా భర్త పోయి 2-3 గంటలు అయిపోయింది, ఇంతవరకు అతను రాలేదు, నేను వెళుతానని చెప్పేసి సప్పిరా వచ్చాది. వచ్చిన తర్వాతలా పేతురు ఆమె అంత దూరంగా ఉండానే పేతురు అన్నాడు, అమ్మా సప్పిరా, మీ భూమి ఎంత కమ్మి తినగానే వాళ్ళిద్దరు కూడా పలుక్కున్నారు కదా, నేను చెప్పిన ఇదే చెప్పాలి, నువ్వు చెప్పిన ఇదే చెప్పాలనుకున్నారు. కాబట్టి ఆమె కూడా అదే అబద్ధం ఆడింది. అనగానే పేతురు అన్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసగించడానికి ఏకీభవించారు అని ఆ మాట పేతురు అనగానే ఆమె కూడా కింద పడి చనిపోయినట్టుగా
మనం వాక్యంలో చూస్తాం. ప్రియమైనటువంటి సంగమా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అబద్ధానికి మరి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు కనుక మన నోటికి వచ్చినటువంటి అబద్ధాలు మనం ఆడుతూ ఉంటాం. నేను అనేక సార్లు మీతో హెచ్చరించేటువంటిది ఏంటి అని అంటే, మనిషి చేసేటువంటి తప్పుల లోపట ప్రాముఖ్యమైనటువంటి తప్పు ఏంటంటే నోటి మాట ద్వారా మనం చేసేటువంటి తప్పు. ఎన్నోసార్లు మనము లేని అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఇతరుల గురించి కల్పించి మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం మాట్లాడే ప్రతి మాట ఒకరోజు తీర్పులోనికి వస్తుంది. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము మాట చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, అవసరమైన జవాబు ఇవ్వాలి, కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల లోకములో, కుటుంబంలో కానీ, మరి స్నేహితుల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ అనేకమైనటువంటి విభేదాలు రావడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం చూస్తాము. భార్యాభర్తల మధ్యలో కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ మనం ఇష్టానుసారంగా మాట్లాడడానికి, అధికంగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం వ్యతిరేకంగా. ప్రియులారా, మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, జీవ మరణాలు నాలుక వశ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఏదైతే అవసరమో అదే మాట్లాడాలి, కానీ అనవసరమైన మాట. మనం అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, వారు చెప్పే సమాధానం ఇంకొకటి ఉంటుంది. క్వశ్చన్ టు ఆన్సర్, అడిగిన దానికి మాత్రమే సమాధానం సరి అయిన రీతిలో ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందుకే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానది గనుక అబద్ధం ఆడకూడదు. ఈ అబద్ధమాడి మరణించినటువంటి అననయ ఇతని పేరు. ఎందుకంటే అమ్మకం ముందు అతనిది, అమ్మిన తర్వాత అతనిది. అతను ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు, అక్కడ నిర్బంధం లేదు. అనవసరంగా ఏమనుకున్నాడంటే, అమ్మిందంతా చర్చి ఇచ్చాను అంటే నన్ను అందరూ గౌరవిస్తాడు అనుకున్నాడు. మన జీవితంలో కూడా దశమ భాగం ఇవ్వం, కానీ నేను ప్రతి నెల దశమ భాగం ఇస్తున్నానండి అని మాట్లాడతాం. మనము దేవుని కార్యాలంటే ఇష్టం ఉండదు, కానీ దేవుడు అంటే నాకు చాలా ఇష్టము అని మనం చెప్పుతూ ఉంటాం. ఎందుకంటే లేనిది మనం ప్రదర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. నటించడం మనకు చాలా ఇష్టం, లేని దాన్ని మనం నటిస్తాం. జ్ఞానము లేకపోయినా జ్ఞానం ఉన్నట్టుగా నటిస్తాం. ఏమండి, భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టుగా నటిస్తాము. మరి విశ్వాసం లేకున్నా మనం దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా మాట్లాడతాం. మరి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు మారినప్పుడు నటించవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ అననీయ అబద్ధమాడాడు, కిందపడి చనిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ సగము కూడా అతడు అనుభవించినట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇతని యొక్క పేరు ఏంటంటే అబద్ధమాడి మరణించిన అననీయ. ఎవరతన్ని ప్రేరేపించలేదు, ఎవరతన్ని బలవంతం చేయలేదు, ఎవరతన్ని ఇంతకే అమ్మావా అనేటువంటి ప్రశ్న వేసి అతన్ని నిర్బంధించేటువంటి వారు ఎవరు లేరు. కానీ తనకు తానే నిర్ణయించుకున్నాడు. వచ్చి మరి అందరి ఎదుట నేను అమ్మినటువంటి ఆస్తంతా తెచ్చి అపోస్తుల పాదాల చెంత పెట్టాను అనేటువంటి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ అబద్ధం ఆడటం వల్ల తను చనిపోయాడు, తన భార్య చనిపోయింది. ఆ రెండవది, అబద్ధమాడి సగముంచుకున్నటువంటి ఆస్తిని కూడా వాళ్ళు అనుభవించినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక అబద్ధం ఎంత చెడ్డదో, లేక అబద్ధానికి ప్రతిఫలం ఎంత ఉంటుందో మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ప్రసంగి గ్రంథములో ఒక చక్కటి మాట ఉంది. 8వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది అని అంటే, దుష్క్రియలు చేసిన వారికి తక్షణమే శిక్ష రాకపోవటం చేత మనుషులు ఇష్టానుసారంగా పాపము చేస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, పాత నిబంధన కాలంలో చూసినట్టయితే మరి వారు అబద్ధమాడితే, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే తక్షణమే శిక్ష వచ్చేది. కాబట్టి మనుషులు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఏదన్నా మాట మాట్లాడాలంటే ఆలోచించి అవసరమైతే మాట్లాడకుండా ఉన్నారు, కానీ అనవసరంగా మాట్లాడి శిక్షను తెచ్చుకోలేదు. ఈనాడు కృపకాలము గనక ఈ కృపాకాలములో మనం ఏమి మాట్లాడినా,
ఏ రీతిగా జీవించినా, మనది లేని భక్తిని ప్రదర్శించుకున్నా, మనం గొప్పవారిగా చలామణి కావడానికి ఇష్టపడుతున్నా, ఇప్పుడే మనల్ని ఎవ్వరు ఏమనరు కనుక మనం హృదయపూర్వకంగా అబద్ధాలాడడానికి, మోసం చేయడానికి, లేని మంచితనాన్ని ప్రదర్శించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దయచేసి ప్రసంగి 8:11 మరి తక్షణమే దుష్క్రియలు, పాపక్రియలు, అబద్ధములు, మోసం చేస్తున్నప్పుడు మనకు శిక్ష రాలేదు గనుక, రావటం లేదు గనుక మనము త్వరపడి పాపాలు చేస్తున్నట్టుగా మనం చూస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే ఇతడు అబద్ధమాడి మరణము పొందినటువంటి అననీయ. రెండవదిగా అపోస్తల కార్యము 9వ అధ్యాయం 10 నుంచి 18 వరకు చదివినట్టయితే అక్కడ దమస్కాలో ఉన్నటువంటి శిష్యుడైనటువంటి అననీయాను చూస్తాం. రెండవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. మీరు గమనించాలా, సౌలు దమస్కాలో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి ప్రధాన యాజకుల ద్వారా అధికార పత్రమును పొందినవాడై యెరూషలేము నుంచి దమస్కాకు వెళ్ళుతూ దమస్కాలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ హింసిస్తాననే ఉద్దేశముతోటి సౌలు వెళుతున్నాడు. కొంతమంది మూఠాతో కలిసి గుర్రాల మీద వెళుతూ ఉన్నారు. అతడు దమస్కాకు సమీపించగానే, దమస్కా దగ్గరికి రాగానే ఆకాశము నుంచి వెళ్ళి ఒక వెలుగు అతని కళ్ళకు కొట్టింది. కొట్టగానే అతని కళ్ళు మూతలు పడ్డాయి. గుర్రం మీద నుంచి వెళ్ళి కింద పడ్డాడు సౌలు. అక్కడ ఒక చక్కటి మాట, అపోస్తల కార్యము 9వ అధ్యాయము లోపట ఒక చక్కటి మాటను మనం అక్కడ గమనిస్తాము. 9వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్టయితే 3వ వచనము, అపోస్తల కార్యము 9వ అధ్యాయం 3వ వచనము, అతడు ప్రయాణము చేస్తూ దమస్కా దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు అతన్ని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. సౌలు దమస్కా సమీపించినప్పుడు వెలుగు కొట్టగానే కళ్ళు మూతలు పడ్డాయి, కళ్ళు కనబడకుండా అయ్యాయి, కింద పడ్డాడు. అప్పుడు అతను అన్న మాట ఏంటంటే, సౌలా సౌలా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అనగా, నీవెవడవు అనగానే దేవుడు అంటాడు ఏంటంటే, నువ్వు హింసిస్తున్నటువంటి యేసును అంటాడు. అంటే తన బిడ్డలను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసుని హింసించినట్టు. అందుకే మరి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏంటంటే, తన సేవకులను ముట్టినటువంటి వాడు తన కనుగుడ్డును ముట్టినటువంటి వానితో సమానం. కనుక సౌలుతో దేవుడన్న మాట ఏంటంటే, నువ్వు హింసిస్తున్నటువంటి యేసును అన్నప్పుడు, సౌలు పరాక్రమ కలిగినటువంటి వాడు, క్రైస్తవులంటే ద్వేషము కలిగినటువంటి వాడు, మంచి పాండిత్యము కలిగినటువంటి వాడు, మరి మహాజ్ఞానవంతుడు సౌలు కింద పడిపోయాడు, కళ్ళు కనిపించడం లేదు. మరి నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు, నువ్వు దమస్కాకు వెళ్ళు, అక్కడ యూదా అను వాని ఇంటని ఉండుమని దేవుడు చెప్పాడు. అప్పుడు అతన్ని కళ్ళు కనిపించని కారణంగా సౌలును పట్టుకొని దమస్కాలో యూదా అనేటువంటి వాని ఇంట్లో ఉంచారు. 3 రోజులు సౌలుకు కళ్ళు కనిపించలేదు. నిద్ర ఆహారాలను మానుకొని రాత్రింబగలు సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మానవునికి జ్ఞానం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు, అన్ని వసతులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయడు. కానీ ఆయన బలం ఉడిగిపోయింది, కళ్ళు కనిపించడం లేదు, తన జ్ఞానం పని చేయటం లేదు. అప్పుడు సౌలు ఏమయ్యాడంటే, తన బలమంతా ఉడిగిపోయినప్పుడు అతడు నిస్సహాయ స్థితిలో యూదా ఇంటికి తీసుకుని వచ్చారు. 3 రాత్రుల్లో 3 పగళ్ళు అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడప్పుడు ఆ దమస్కాలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి అననీయాతో మాట్లాడాడు. అననీయా అనగానే చిత్తం ప్రభు అన్నాడు. నీవు
యూదా ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చాడు. అన్నయ్య యూదా ఇంటికి వచ్చాడు. యూదా ఇంటికి వచ్చినప్పుడు ఆ యూదా ఇంటిలో సౌలు ఉన్నాడు. అప్పుడు సౌలు మరి అననీయ అంటాడు, ప్రభా, ఇతడు యెరూషలేములో నీ ప్రజలను ఎంతో హింసించాడు, ఎంత ఇబ్బంది పెట్టాడు అన్నప్పుడు దేవుడు అంటాడు, ఎవరితో? అననీయతో అంటాడు, అననీయ, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్య జనాంగం ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నేను నిలబెట్టుకున్నటువంటి నా సాధనము. నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో అతని కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ప్రియులారా, అననీయ వెళ్ళాడు. దేవుడు చెప్పిన రీతిగా యూదా ఇంటిలో ఉన్నటువంటి సౌలు కొరకు ప్రార్థన చేశాడు. అతని తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే అతని కళ్ళ నుంచి పొరలు రాలిపోయాయి. సౌలు కళ్ళ నుంచి పొరలు రాలిపోయాయి. అప్పుడు సౌలు పొరలు రాలిపోయిన తర్వాత అలా అననీయను శిష్యుడైనటువంటి అననీయను తేటగా చూశాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలా, యేసుక్రీస్తుని ఎరగనటువంటి వాని కన్నులో లోకాన్ని, పాపాన్ని, లోక సంబంధమైనటువంటి క్రియలను చూసేటువంటి కనులు. ఆ కనులతో దేవుణ్ణి చూడలేడు మనిషి. చూసినా ఏమంటాడంటే ఆయన దేవుడా, ఆయన ఒక మానవుడే, ఆయన ఒక ప్రవక్తనే అనేటువంటి మాటలు మాట్లాడతారు ప్రతి మానవుడు. ఎందుకు అంటే ఈ లోక సంబంధమైనటువంటి కళ్ళు కలిగే మరి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి మానవుడు చూడలేడు. ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో సౌలు కళ్ళకు నుంచి వెళ్ళి పొరలు రాలి కింద పడ్డట్టుగా చూస్తూ ఉంటున్నా. అప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అప్పుడు లోకాన్ని చూసినటువంటి సౌలు, లోకాన్ని ప్రేమించిన సౌలు, క్రైస్తవులను హింసించిన సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. అతడు దేవుని చూస్తున్నాడు, దేవుని ప్రజలను చూస్తున్నాడు, దేవుని కార్యములు ఏంటో అతనికి అప్పుడు అర్థమయ్యేది. కనుక ఆ దినము మొదలుకొని తన చివరి శ్వాస వరకు దేవుని కొరకు అర్పించబడ్డటువంటి గొప్ప విశ్వాస వీరుడు, దేవుని కొరకు ఎన్నో శ్రమలను అనుభవించినటువంటి వాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దమస్కాలో ఉన్నటువంటి అననీయ అనేటువంటి వ్యక్తి, ఇతడు ఒక సేవకుడు కాదు, ఇతడు ఒక సంఘ పెద్ద కాదు, ఇతడు సంఘ కాపరి కాదు. ఈజ్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఒక మామూలు మనుషుడు, యేసు ప్రభువును అంగీకరించినటువంటి ఒక విశ్వాసి, అంత మాత్రమే. కానీ ప్రపంచ చరిత్రలో మరుపు రానటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి పౌలుకు బాప్తిసం ఇయ్యమని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఈయన పాస్టర్ కాదు, సేవకుడు కాదు, సంఘ పెద్ద కాదు, పరిచారకుడు కాదు, తలాంతులు కలిగినటువంటి వాడు కాదు, ఒక మామూలు విశ్వాసి. కానీ పరమంతు ఉన్నటువంటి దేవుడు ఏం చూశాడంటే, దమస్కాలో దేవుడు కనిపెట్టినప్పుడు అంత యథార్థమైనటువంటి హృదయం కలిగి దేవుని ప్రేమించేవాడు ఎవ్వరు కనిపించలేవు, కానీ నేనే కనిపించిండు. హల్లెలూయా. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వెక్కడ ఉన్నా, నువ్వు సేవకుడివా, నువ్వు ప్రార్థనాపరుడివా, నువ్వు సంఘ పెద్దవా, నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి పేరు చలామణైనటువంటి వానిగా సమాజంలో ఉన్నావా, దాన్ని దేవుడు చూడడు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, ఎక్కడో దమస్కాలో ఉండి ఎవ్వరి చేత పేరు కూడా కనిపించి వినిపించినటువంటి వాడు, ఒక మామూలు స్థితిలో ఉన్నటువంటి అననీయాను దేవుడు చూశాడు. అతని హృదయము దేవుడు ఇష్టపడేటువంటి రీతిలో ఉంది. అతని హృదయము ఎంతో యథార్థమైనటువంటి వాడు, ఎంతో నమ్మకమైనటువంటి వాడు, ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అననీయ. అతనికి లోక సంబంధమైనటువంటి బిరుదులు లేకపోయినప్పటికీ దేవుడు అన్నాడు అననీయ అనగానే అననీయ అన్నాడు, చిత్తం ప్రభు అనగానే దేవుడు అన్నాడు, నువ్వు యూదా ఇంటిలో ఉన్నటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి, అతనికి బాప్తిసం ఇయ్యమని చెప్పినప్పుడు, అయ్యా నీ బిడ్డలను బాధ పెట్టినటువంటి వాడు అన్నప్పుడు
నువ్వు వెళ్ళు, నేను ఏర్పరచుకున్న గొప్ప సాధనము, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్ని జనాంగం ఎదుట, ఇశ్రాయేలు ఎదుట ఒక గొప్ప సాధనముగా నేను సౌలును పౌలుగా మార్చుకొని వాడుకోబోతున్నాను. అతని కొరకు ప్రార్థన చెయ్యి, అతని కొరకు అతన్ని నువ్వు బాప్తిసం ఇయ్యమని చెప్పి దేవుడు చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నా. అననీయ విధేయుడయ్యాడు, వెళ్ళాడు. సహోదరుడా సౌలా అన్నప్పుడు అతడు మోకరించాడు. అననీయ చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అతన్ని తీసుకెళ్ళి అతనికి బాప్తిసం ఇచ్చాడు. ఈ విషయంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, నువ్వెక్కడో ఉన్నప్పటికీ, నీకు దైవ సంబంధంగా ఏ తలాంతులు లేకపోయినప్పటికీ, నీవు పాడే స్థితిలో లేకపోయినా, ప్రార్థించే స్థితిలో లేకపోయినా, బోధించే స్థితిలో లేకపోయినా, ఏ కార్యాలు చేయడానికి సమర్థత నీకు లేకపోయినా, నువ్వు యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వెక్కడ ఉన్నా తగిన కాలములో నిన్ను హెచ్చించేటువంటి దేవుడు నీ దేవుడు. అననీయకు పెద్ద యోగ్యతలు ఏవి లేకపోయినప్పటికీ, అంత గొప్ప అపోస్తుడైనటువంటి పౌలుకు సౌలుగా ఉన్నప్పుడు ప్రార్థించి అతన్ని బాప్తిసం ఇచ్చి సేవ కొరకు ప్రతిష్ఠించి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రెండవ అననీయ, ఇతనికి నేనేమేమి పేరు పెట్టానంటే, విశ్వాసము కలిగినటువంటి నమ్మకమైనటువంటి శిష్యుడు అననీయ. మన జీవితంలో పేర్ల కొరకు, ప్రఖ్యాతుల కొరకు, గొప్పతనాల కొరకు ప్రయాసపడకూడదు. కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు జీవిస్తే, నువ్వెక్కడ ఉన్నా నిన్ను గుర్తించి తగిన కాలమును నేర్చించేటువంటి వాడు నీ దేవుడై ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇతడు రెండవ అననీయ. ఇకపోతే మూడవ అననీయ, అపొస్తలుల కార్యము 23వ అధ్యాయం 4 వచనాలు 5 వచనాలు చూసినటువంటి మనకు అక్కడ అర్థమైంది. అతడు ప్రధాన యాజకుడైనటువంటి అననీయ. ఏమండి, ఇతను ఎవరు? అననీయ ప్రధాన యాజకుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకరోజు అపొస్తలుడైనటువంటి పౌలు మహాసభ ఎదుట, పెద్ద సభ ఉంది, ఆ సభ ఎదుట అపొస్తలుడైనటువంటి పౌలు తేరి చూస్తూ, సహోదరులారా, ఇంతవరకు యథార్థమైనటువంటి మనస్సాక్షి కలిగి నా దేవుని ఎదుట నేను ఎలా నడుచుకున్నానో అని అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుండు? పెద్ద ఏంటిది? మహాసభ ఎదురు నిలబడి, సహోదరులారా, యథార్థ హృదయుడనై దేవుని సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగి నేను ఎలా నడుచుకున్నానో అనే మాట అనగానే, ఆ గుంపు లోపట ప్రధాన యాజకుడైనటువంటి అననీయ ఉన్నాడు. ఆ మాట పౌలు ముగించగానే ఈ ప్రధాన యాజకుడైనటువంటి అననీయ అంటాడు, అక్కడున్నటువంటి ప్రజలతోటి అతని అతని మూతి మీద కొట్టండి అని చెప్పేసి అంటాడు. అంటే ప్రధాన యాజకుడైనటువంటి అననీయ ఉద్దేశం ఏంటంటే, నేను గొప్ప ప్రధాన యాజకుణ్ణి, నేనంతా తెలిసినటువంటి వాడిని, నేనెంతో భక్తి కలిగినటువంటి వాడిని, నాకంటే గొప్పనా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారికంటే గొప్పనా, వాడిని వాడు హెచ్చించుకుంటున్నాడు అన్నట్టు తలంపుతోటి ప్రధాన యాజకుడైనటువంటి అననీయ అంటాడు, అతన్ని ముఖం మీద కొట్టండి అంటాడు. అన్నప్పుడు పౌలు అంటాడు, సున్నము కొట్టిన సమాధి, నీవేనా మాట్లాడుతున్నది? నువ్వు ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నావు, కానీ మార్పు లేనటువంటి జీవితం, దేవునికి భయపడినటువంటి బ్రతుకు, జీవితంలో యథార్థత లేనటువంటి వాడవు నువ్వు అని చెప్పేసి పౌలు అంటాడు, నన్ను నువ్వు కొడితే పైనున్నటువంటి దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త అని పౌలు అతన్ని హెచ్చరించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ అననీయను చూసినట్టుంటే, సమాజములో పట్ల అందరి చేత పేరు పొందినటువంటి వాడు, అందరి చేత మంచి అనిపించుకున్నటువంటి వాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి స్థితి కలిగినటువంటి వాడు, కానీ హృదయంలో యథార్థత లేనటువంటి వాడు, హృదయంలో మనస్సాక్షి లేనటువంటి, మంచి మనస్సాక్షి లేనటువంటి వాడు. అందుకే అంటాడు, సున్నము కొట్టిన గోడ, సున్నము కొట్టిన సమాధి,
నీవు సున్నము కొట్టిన సమాధులు ఎలాగుంటాయంటే రంగులేసినప్పుడు ఆ సమాధి చక్కగా మీద అలంకరించబడి ఉంటుంది. కానీ సమాధి లోపట ఎంతో భయంకరమైన కల్మషముతో నింపబడినటువంటి స్థితిని కలిగి ఉంటుంది సమాధి. అందుకే మరి పౌలు అంటాడు నువ్వు సున్నము కొట్టిన గోడవు, ప్రజలందరి ఎదుట నీకు పేరున్నది, ప్రజలందరి ఎదుట నువ్వు గొప్పవాడవు, ప్రధాన యాజకుడవు. కానీ దేవుని సన్నిధిలో మంచి మనస్సాక్షి లేదు, నీకు ప్రేమించే గుణము లేదు, తోటి వారిని ఆదరించే స్థితి లేదు. కాబట్టి నువ్వు సున్నము కొట్టిన సమాధివి, సున్నము కొట్టిన గోడవు. పైకి చాలా బాగా కనిపిస్తున్నావు, నీకు నువ్వు సమర్థించుకుంటున్నావు, నీకు నువ్వు గొప్పవాడివి అనిపించుకుంటున్నావు సమాజం లోపట. కానీ నువ్వు సున్నము కొట్టిన సమాధివి. జాగ్రత్త, లోకం నిన్ను గుర్తించకపోవచ్చు, నీ ప్రవర్తనను. ప్రేమించే గుణము నీకు లేదు, యథార్థమైన మనసు నీకు లేదు. సమాజము లోపట దేవుని సన్నిధిలో నీవు హెచ్చించుకుంటున్నావు. నీవు నన్ను మూతి మీద కొట్టమంటున్నావు, దేవుడు నిన్ను కొడతాడు. జాగ్రత్త అని హెచ్చరించినట్టుగా చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ అననీయ ప్రధాన యాజకుడు, ఇతడు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే దేవుని యొక్క సన్నిధిలో చాలా ఇష్టంగా దీవించేటువంటి తెగ పరిసయ్యులు. అంటే ప్రధాన యాజకుడు అంటే గొప్ప బాధ్యత కలిగి దేవుని ప్రజలను నడిపించేటువంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడిగా ఉండాలి. కానీ బయటికి చాలా బాగా కనిపిస్తున్నాడు, కానీ నిజమైన మనస్సాక్షి లేనటువంటి వాడు ఈ అననీయ. కాబట్టి పౌలు అన్నాడు, జాగ్రత్త, నువ్వు నా మూతి మీద కొట్టమంటున్నావు, పరమందున్నటువంటి దేవుడు నిన్ను కొడతాడు. నీకు అధికారం ఇచ్చాడు, నీకు హోదా ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటా నమ్మకంగా లేనటువంటి వాడవు, యథార్థమైన హృదయం లేనటువంటి వాడవు, మంచి మనస్సాక్షి లేనటువంటి వాడవు. జాగ్రత్త అని చెప్పి పౌలు అతన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు పదవి ఉన్నా లేకపోయినా, సమాజంలో విలువ ఉన్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఆధిపత్యం ఉన్నా లేకపోయినా, దేవుని సన్నిధిలో మన హృదయంలో యథార్థత ఉండాలి, యథార్థత ఉండాలి. అందుకే యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. యథార్థవంతులను బలపరచడానికి దేవుడు పరమందు ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవ్వరికి కనిపించక ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆయన కన్నులు నిన్ను చూస్తాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, తగిన సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చించి నిన్ను వాడుకునేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం గమనిస్తాం. ప్రియులారా, ముగ్గురు అననీయాలను మీ ముందు ఉంచాను. మొదటి అననీయ అబద్ధమాడి మరణించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అబద్ధమాడి ఎందుకు మరణించాడు అంటే, మనుషుల ఎదుట గొప్పతనం కొరకు అమ్మింది ఒక రేటుకు, తెచ్చింది సగము, కానీ నేను మొత్తం తెచ్చాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు. చాలామంది ఇంటి దగ్గర వ్యక్తిగతంగా వారి జీవితంలో యథార్థత ఉండదు. వారు గొప్పవారు అనుకుంటారు, వారికి వారు గొప్ప చేసుకుంటూ ఉంటారు. సంఘానికి వచ్చినప్పుడు ప్రజల మధ్యలో కూడా గొప్పగా పేరు పొందాలని ప్రయత్నం చేసేటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు మొదటి అననీయ సప్పిర్యాలు. రెండవ అననీయాను చూసినట్టయితే చదువు పెద్దగా లేదు, సమాజంలో విలువ లేదు, అతన్ని ఎవరు గుర్తించడు, అతని పేరు ఎవరికి కూడా తెలియదు. కానీ యథార్థవంతుడైనటువంటి శిష్యుడైనటువంటి అననీయాను మనుషులు గుర్తించలేదు, కానీ పరమందున్న దేవుడు గుర్తించాడు. మనము నమ్మకంగా దేవుని సన్నిధిలో భయపడుతూ నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. నోరుంది కదా, అధికారం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, నో అవేవి పనికిరావు. అననీయాకేవి లేవు,
యథార్థమైన హృదయం ఉంది గనక పరమందున్నటువంటి దేవుడు గమనించి, అననీయా, యూదా ఇంటిలో సౌలు ఉన్నాడు, అతని కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు వచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళకు ఉన్నటువంటి పొరలు రాలిపోయాయి. తర్వాత అతని తల మీద చేతులుంచి ప్రార్థించి అతన్ని బాప్తిసం ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. తగ్గించుకున్నాడు అననీయ శిష్యుడు. దేవుని స్తోత్రం. అతని గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు. మూడవ అననీయాను చూసినట్టుంటే సమాజంలో ఒక గొప్ప స్థితి ఉంది అతనికి. ప్రధాన యాజకుడు, ప్రజలందరూ అతనికి భయపడతారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, హోదా ఉంది, విలువ ఉన్నది. కానీ హృదయంలో యథార్థత లేదు, హృదయంలో మంచి మనస్సాక్షి లేనటువంటి వాడు. కనుక పౌలన్నాడు, నువ్వు నా ముఖం మీద నా మూతి మీద కొట్టమంటున్నావు, కానీ దేవుడు నిన్ను కొడతాడు. జాగ్రత్త. ఇచ్చినటువంటి అధికారమును, ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, జాగ్రత్త అని పౌలతను హెచ్చరించినట్టుగా చూస్తూ ఉంటున్నావు. ఈ ముగ్గురు అననీయాలలో పట ఏకోవకు చెందిన స్థితిలో ఉన్నావు. ఏమండి, లేనిది కల్పించి చెప్పినటువంటి అబద్ధమాడిన అననీయలాగున్నావా? దేవుడు హెచ్చించి నీకు మంచి స్థితి సమాజంలో ఇస్తే అందరికంటే గొప్పదాన్ని, అందరికంటే గొప్పవాడిని అని నీకు నువ్వు చలామనేటట్టు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అననీయలాగున్నావా? లేక సమాజంలో విలువ లేకపోయినప్పటికీ, ఎవరు పెద్దగా అతన్ని గుర్తించకపోయినప్పటికీ, యథార్థమైన హృదయం కలిగి దేవుని సేవించడం లోపల నమ్మకమైన భక్తి కలిగి మనస్సాక్షి కలిగినటువంటి శిష్యుడైనటువంటి అననీయలాగున్నావా? ఈ ముగ్గురులకెల్లా శ్రేష్టమైన జీవితం కలిగినటువంటి వాడు దమస్కాలో ఉన్న శిష్యుడైనటువంటి అననీయ. మనం అలాంటి మనసు కలిగి తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించగలిగితే తగిన కాలములో మనల్ని హెచ్చించి గొప్పగా నిలబెట్టి వాడుకునేటువంటి వాడు మన గొప్ప దేవుడు. అలాంటి కృప, అలాంటి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.